వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. మలయాళంలో విడుదలైన కొన్ని సినిమాలు తెలుగులోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో కొన్ని సింపుల్గా క్యూట్గా ఉంటున్నాయి. జయ జయ జానకి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జోసెఫ్ ఈ ఫెలిమియా మూవీతో అలరించాడా లేదా? ఈ సినిమా కథేంటో ఒక్కసారి చూసేద్దాం. రేమా చంద్రన్ ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఇద్దరు కొడుకులు. చంద్రన్ వాళ్ళ నాన్నతో కలిసి అందరూ సరదాగా ఉంటారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవలి మాదిరి రేమా చంద్రల కుటుంబ జీవితం సాగుతుంటుంది. అయితే చంద్రన్ వాళ్ళ నాన్నకి కాశీకి వెళ్లాలని ఉంటుంది. కాశీకి వెళ్లడం కోసం 3 సార్లు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి రైల్వే స్టేషన్కి వెళ్తుండగా పట్టుకుంటారు. అయితే ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని చంద్రన్ పెద్ద కొడుకు బజిల్ ఒక డబ్బింగ్ స్టూడియోలో జాబ్ చేస్తుంటాడు. అతడికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఏవీ సెట్ కావు. మరోవైపు చంద్రన్ చిన్న కొడుకు అల్లరి చిల్లరగా తిరుగుతూ డబ్బులు వృధా చేస్తుంటాడు. చంద్రన్ ఫ్యామిలీ సహకార బ్యాంక్లో ఉన్న దాదాపు అన్ని లోన్లు తీసుకొని వాటికి వడ్డీ కూడా కట్టలేని స్థితిలో చంద్రన్ ఫ్యామిలీ జీవితం సాగిస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రన్ కుటుంబం కాశీకి బయలుదేరుతారు. మరి చంద్రన్ ఫ్యామిలీ కాశీకి వెళ్లారా? ఆ ప్రయాణంలో వాళ్ళకెదురైన సవాళ్ళేంటనేదే మిగతా కథ. ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కలహాలు, ఆనందాలు, కామెడీ సన్నివేశాలు అన్నీ కలగలిపి చూపించడంలో డైరెక్టర్ నితీష్ సహదేవ్ సక్సెస్ అయ్యాడు. సినిమా కథ చాలా సింపుల్. ఒక ఇంటి పెద్ద కాశీకి వెళ్లాలనుకుంటే ఆ ఇంటి సభ్యులు ఏం చేశారు, వారికి మధ్య జరిగిన గొడవలేంటి, ఆ ప్రయాణంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులేంటనేదే కథ. ఈ కథని మొదలు పెట్టడానికి కాస్త టైం తీసుకున్నారు డైరెక్టర్. కానీ ప్రథమార్థంలో కుటుంబంలో వచ్చే సీన్స్ అన్నీ మనతో పాటు సాగుతున్న కథలా అనిపిస్తుంది. ప్రతి సీన్ని కామెడీగా మలిచారు. ప్రథమార్థం వరకు కాస్త నెమ్మదిగా సాగిన ఇంటర్వెల్ నుండి కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్లో ఆ ఫ్యామిలీ అంతా రైలు నుండి దిగిపోయి వారి ఇంటి పెద్ద ట్రైన్లో ఉండిపోవడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. రేమా చంద్రల మధ్య రైల్లో సాగిన సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి. పెద్ద ఫైట్స్, రొమాంటిక్ సాంగ్స్, మాస్ ఎలిమేషన్లు ఎక్కడా అతి లేకుండా కథ సింపుల్గా అలా వెళ్తుంటుంది. కథని నడిపిన తీరు బాగుంది. అడల్ట్ సీన్స్ ఎక్కడా లేవు. అందరూ ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమాని చూడొచ్చు. విజువల్ ప్రెజెంటేషన్ అండ్ కామెడీ రెండూ సమపాలలో మెలిపించి తీశారు మేకర్స్. అందుకనేనేమో అందరికీ ఇట్టే కనెక్ట్ అవుతుంది. చిన్న కథ అంతే, తక్కువ నిడిమితో డైరెక్టర్ బాగా తీర్చిదిద్దాడు. ఇడ్లీ సాంబారులా ఈ కథలో తాత మనవడి కాంబినేషన్ బాగుంది. ఈ సినిమాకి బబ్లు యాజ్ సినిమాటోగ్రఫీ అదనంగా బలం చేకూరింది. ట్రైన్ సీక్వెన్స్, కొండ పర్వతాలు, కాశీలో కొన్ని సీన్స్, ఇలా ప్రతి ఫ్రేము కళ్ళకి కట్టినట్లు చాలా సహజంగా చూపించారు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో స్లోగా బీజిఎం ఆకట్టుకుంది. విష్ణు విజయ్ అందించిన బీజిఎం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నితిన్ రాజ్ ఆరోల ఎడిటింగ్ నీట్గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చంద్రన్ పెద్ద కొడుగ్గా బజిల్ జోసెఫ్ ఆకట్టుకున్నాడు. చంద్రన్ గా జగదీష్ పర్వాలేదనిపించాడు. చంద్రన్ భార్యగా మంజు పిల్లే ఒదిగిపోయింది. ఇక మిగతా వారు వారి పాత్రలు పరిధి మేర నటించి మెప్పించారు. సింపుల్ అండ్ క్యూట్ గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేయచ్చు.